ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మిత్ర, మళ్ళీ దారిన పోయే దానయ్య కోసమో దానమ్మ కోసమో లక్ష్మి బస్ ఆపిందా? లక్ష్మికి అదే పని అయిపోయిందిగా. మామ్ నువ్వు ఆగు. ఎవర్రా దారి కట్టంగా రాళ్ళు పెట్టారు? మీ దగ్గర డబ్బులు బంగారం బయటికి తీయండి. అమ్మో, దోపిడీ దొంగలు. అర్థమైందిగా, మర్యాదగా మీ దగ్గర డబ్బు నగలు తీసివ్వండి, లేకపోతే చిన్నపిల్లని కూడా చూడండి చంపేస్తా. నువ్వు తీయకపోతే పిల్లని చంపేస్తా. వద్దు పాప, నేను చెయ్యొద్దు. ఒక్క నిమిషం. అంత ఈ లక్ష్మి వల్లే వచ్చింది. అడ్డమైన వాళ్ళందరినీ ఎక్కించుకొని బస్సు రూటు మార్చేసింది. ఇప్పుడు ఇలా అయ్యింది. తొందరగా నొక్కలిచ్చే, లేకపోతే చంపేస్తాడంట. ఒక్క నిమిషం తీసుకోండి. అన్ని వచ్చేసినాయిరా, అన్ని వచ్చేసినాయి. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, మీకు కావాల్సింది ఇచ్చేస్తాం కదా, దయచేసి వెళ్ళిద్దని వదిలేయండి ప్లీజ్. దాని మెల్లో తాళం తీసుకోరా. జై 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 తీ, జై తీ. బతిమలాడతావేంట్రా, తెంచేయ్. తాళి మీద చెయ్యేస్తారా? మిత్ర, మిత్ర జాగ్రత్త. అయ్యో మిమ్మల్ని. సార్, వీళ్ళు కరడు కట్టిన అంతకులు సార్. వీళ్ళ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను, ఇప్పటికి దొరికారు. థ్యాంక్ యూ సార్. ఓకే, వాళ్ళని తీసుకెళ్ళండి. లక్ష్మి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు మావయ్య గారు. ఇలా జరుగుతుందని దీక్షితులు గారు చెప్పారమ్మా, కానీ దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డారు. ఇదిగో, అంత ఈ లక్ష్మి వల్లే వచ్చింది. ఈ ప్రమాదానికి కారణం తనే. అవునాంటీ, అడ్డమైన వాళ్ళని బస్సులో ఎక్కించుకొని రూట్ మార్చేసి రిస్క్ లో పడేసింది. ఇంకాపండి, అందరూ బస్ ఎక్కండి. లోపల ఆవిడ నొప్పులు పడుతుంది. ఆగండి ఆగండి, అక్కా రా. లక్ష్మి ఇది.
ఊరి ఆచారం అండి. మనం ఏమన్నా కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చామా? అల్లుడు గారు, ఆ అమ్మాయికి స్వీట్ తినిపించండి. ఆచారం అండి. అందరూ చూస్తున్నారు. అల్లుడు గారు, అమ్మాయికి తినిపించాలి. అమ్మాయి తినిపించు. వాళ్లతో చేయించిన ఆచారాలు నీతో కూడా చేయిస్తారేమో. మేము సిటీలో ఉంటాం, మాకు ఇలాంటివేవి నచ్చవని చెప్పు. ఏంటి పూలదండలు వాళ్ళిద్దరికేనా? కొత్తగా పెళ్ళైన మాకులేవా? ఇదిగో మీకోసం రెడీగా ఉన్నాయి అల్లుడు గారు. మరి స్వీట్ రెడీగా ఉన్నాయి అల్లుడు గారు. మరి దిష్టి కూడా వాళ్లే తీస్తారులే. అదడక్కు చండాలంగా ఉంటుంది. అసలు జర్నీ మధ్యలోనే మిత్ర లక్ష్మికి గొడవ పెట్టి మిత్రని వెనక్కి తీసుకొస్తానన్నావు. అసలు ఆ ప్లాన్ ఏమైంది? నువ్వు ఏమీ చేయలేకపోయావు. నేను కాదు, ఆ సరయు ఏదో ప్లాన్ చేస్తుందా ఆంటీ. దాన్ని నమ్మి నేను కామయ్యాను. అందుకే పక్క వాళ్లపైన ఆధారపడకుండా సొంత తెలివిని నమ్ముకోవాలి అనేది. జీపీఎస్ ట్రాకర్ అని, తొక్క తోలు అది ఇది అని ఆఫీస్లో ఆ సరయు ఏం చేస్తుందో ఏమో. ఒక్క పని కూడా సరిగా చేయవా? బాంబ్ బ్లాస్ట్ లో ఆ ఫ్యామిలీ అంతా పీస్ అయిపోతారనుకుంటే మిస్ అయిపోయారు. సారీ మేడం, బస్ రూట్ మారిపోయింది, అందుకే. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.